బడ్డీ అందరికీ హాయ్ వెల్కమ్. ఎస్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మన హీరో అల్లు శిరీష్ గారికి హార్టీ వెల్కమ్. అండ్ మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరికి కూడా హార్టీ వెల్కమ్. అలీ గారు స్పెషల్ వార్మ్ వెల్కమ్ టు యూ. అజ్మల్ గారు, శామ్ యాంటన్ గారు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సో ఎస్ బడ్డీ ఆగస్టు 2 నుంచి థియేటర్స్లో మన ముందుకు వస్తున్న సందర్భంగా ఈరోజు ప్రేక్షకులందరినీ మరోసారి పలకరించడానికి, మీడియాని పలకరించడానికి వాళ్ళ టీం అంతా మన ముందుకు వచ్చేసిందనమాట. సో బడ్డీ సినిమా కంటెంట్ ఇప్పటి వరకు పాట దగ్గర నుంచి ట్రైలర్ కానీ, రిలీజ్ ట్రైలర్ కానీ, ఇలా ప్రతి అంశం కూడా ఆడియన్స్ని ఎంత అట్రాక్ట్ చేసిందో ఆల్రెడీ బడ్డీ క్రియేట్ చేసిన బజ్జే మనకి చెప్పేస్తోంది. సో ఒక బ్యూటిఫుల్ ఫన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్గా మన ముందుకు వస్తుంది బడ్డీ ఆగస్ట్ 2 నుంచి ప్రేక్షకులందరినీ అలరించడానికి రెడీగా. సో ఎస్ బడ్డీ టీం అందరికీ మరొకసారి హార్టీ వెల్కమ్. మామూలుగా యాక్షన్ థ్రిల్లర్ అనే జానర్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి. థియేటర్స్లో యాక్షన్ థ్రిల్లర్స్ చూడడానికి, ఎస్పెషల్లీ హాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు గట్రా చూడడానికి మనం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము. ఎస్పెషల్గా పెద్దవాళ్ళు, యంగ్స్టర్స్ ఆ జానరాకి ఎక్కువ మంది అభిమానులుగా ఉంటారని చెప్పాలి. కానీ బడ్డీ ఈజ్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే యాక్షన్ థ్రిల్లర్లో పిల్లలు కూడా కలిసి చూడదగ్గ ఒక సినిమాగా టెడ్డీ మన బడ్డీగా వస్తుంది అని అంటే దిస్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ జానరా వేర్ కిడ్స్ ఆల్సో కెన్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్. జనరల్గా ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక వెరైటీ కాన్సెప్ట్, ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వస్తోంది అంటే డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు దాన్ని సూపర్ డూపర్ సక్సెస్ చేసి నిలబెడుతున్నారు. అందుకు చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో వాటిలో బడ్డీ కూడా ఒకటి అవుతుంది అని అనుకుంటూ ఉన్నాము. సో పిల్లలందరితో కలిసి వెళ్ళి చూడదగ్గ ఒక ఫన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ అనే జానరా చాలా చాలా రేర్గా మన ముందుకు వస్తూ ఉంటుందని చెప్పాలి. సో అస్సలు ఈ ఛాన్స్ మిస్ అవ్వకుండా హ్యాపీగా కిడ్స్తో పాటు థియేటర్స్కి వెళ్ళి చూడండి. మీరు థియేటర్స్కి మాత్రమే వెళ్ళి చూడడానికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉంది. అదేంటనేది మరికొద్ది సేపట్లో చెప్తాము. సో దానికంటే ముందు మీరందరూ కూడా సెటిల్ అయిపోతే మనం ఈవెంట్ని హ్యాపీగా స్టార్ట్ చేసుకుందాము. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కెమెరా పర్సన్స్, అందరూ రెడీయా? మీరు కాస్త రెడీ అని సెటిల్ అయిపోతే మేము స్టార్ట్ చేసుకుంటాం. ఇంకా కెమెరాలు ఫిక్స్ చేసుకుంటున్నారు, చేయండి. సో అక్కడ అల్లు శిరీష్ గారు కాసేపట్లో స్టేజ్ పైకి వస్తారు. మీరు ఇక్కడ కూడా కవర్ చేయొచ్చు. కెమెరా ఫ్రెండ్స్, వీడియోగ్రాఫర్స్ కాస్త అక్కడ స్పేస్ క్లియర్ చేస్తే మనం కంటెంట్ చూద్దాం, ఓకేనా? ఐ రిక్వెస్ట్ ఆల్ ద వీడియోగ్రాఫర్స్, అక్కడ ఉన్న కెమెరామెన్ అందరినీ కూడా క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ అందరూ, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ సెటిల్ డౌన్. సో అల్లు శిరీష్ గారిని ఇప్పటి వరకు మనం చాలా వెరైటీ ఆఫ్ జానరాస్ లైక్ థ్రిల్లర్స్ అండ్ రామ్ కామ్స్లో చూస్తూ వచ్చాము. వి ఆల్ నో హిస్ ప్యాషన్. కానీ ఫైనల్గా ఆయన్ని ఒక బ్యూటిఫుల్ యాక్షన్ థ్రిల్లర్లో చూడడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అని చెప్పాలి. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ అల్లు శిరీష్ గారు ఇన్ దిస్ జానరా అని చెప్పాలి. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఆగస్ట్ 2 నుంచి మన ముందుకు వస్తున్న ఈ మూవీని థియేటర్స్లోనే చూడాలి అనిపించేలా చేసినటువంటి ట్రైలర్ని ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద బడ్డీ ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? లైట్స్ ఆఫ్. లైట్స్ ఆన్. ఏంటి మళ్ళీ వన్స్ మోర్ అంటున్నారా ట్రైలర్? నిజంగానే ఇంత ఇంట్రెస్టింగ్ ట్రైలర్, ఇంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చూసిన తర్వాత ఎవరికైనా థియేటర్స్లో సినిమాని ఎంజాయ్ చేయాలని డెఫినెట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఈరోజు అమ్మాయిలు కూడా చాలా మంది కనిపించారు నాకు ఇందాక నుంచి. యాక్చువల్లీ టెడ్డీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది కిడ్స్ అని చెప్పాలి. కిడ్స్ తర్వాత టెడ్డీ బేర్ ఎక్కువగా ఉండేది అమ్మాయిల దగ్గరే. ఇక్కడున్న అమ్మాయిలు ఒక్కసారి నాకు రెస్పాండ్ అవ్వండి. ఎంతమంది దగ్గర టెడ్డీ ఉంది? గర్ల్స్ ఆల్మోస్ట్ ఆల్. చందు గర్లా? ఆల్మోస్ట్ ఎవ్రీబడి. సి
ప్రతి అమ్మాయికి ఒక బడ్డీలా నిలిచే టెడ్డీ గురించి మనం ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కూడా చూస్తున్నాము అంటే ఐఎమ్ షూర్ చాలా రిలేటబుల్గా కూడా అనిపిస్తుంది అని చెప్పేసి. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా August 2nd మన ముందుకు వస్తున్న ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గానే నిన్ననే ఒక రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా చూసేద్దాము. రిలీజ్ ట్రైలర్ ప్లీజ్. ఎవరో పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చారు. ఇంకా టెడ్డీ బేర్ ఉంది సార్. టెడ్డీ బేరా? ఎవరో పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చారు. ఇంకా టెడ్డీ బేర్ ఉంది సార్. టెడ్డీ బేరా? ఎస్, సో బడ్డీ సినిమాని థియేటర్స్లో మాత్రమే ఎందుకు చూడాలి అనేది ఆల్రెడీ బడ్డీ సినిమాకి సంబంధించిన కంటెంట్ మనకి చాలా రీజన్స్ ఇచ్చింది అని చెప్పాలి. స్టూడియో గ్రీన్ లాంటి బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా గారు అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో మనకు అందించిన ఒక అవుట్పుట్, శామ్ యాంటన్ గారి విజన్, ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని మన ముందుకు తీసుకొస్తున్న విజన్ ఒక రీజన్ అని చెప్పొచ్చు. అండ్ అఫ్ కోర్స్ సినిమాటోగ్రఫీ ఎంత అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చింది మనకు తెలుసు. అండ్ హిప్ హాప్ తమిళ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్లో ఉంటుందో కూడా మనందరికీ తెలుసు. అండ్ అఫ్ కోర్స్ అల్లు శిరీష్ గారిని ఇలాంటి ఒక జానర్లో తెలుగు ప్రేక్షకులు అందరూ చూడడానికి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో మనందరికీ తెలుసు. సో ఇన్ని రీజన్స్తో పాటు మనకి ఇంకొక రీజన్ కూడా రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత కనిపిస్తూనే ఉంది కదా. సో సింగిల్ స్క్రీన్లో జస్ట్ ఫర్ 99 రూపీస్కి అండ్ మల్టీప్లెక్స్లో 125 రూపీస్కి మాత్రమే ఈ సినిమాని హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి మనకు ఇంకొక బిగ్ రీజన్ ఇచ్చేసింది మూవీ అని చెప్పాలి. సో ఎస్, కిడ్స్తో పాటు థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమాలు ఇలాంటి జాన్రాలో తెలుగులో ఎప్పుడొస్తాయా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. సో అలాంటిది మన ముందుకి ఇలాంటి సినిమా వచ్చినప్పుడు డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు అందరూ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ ఉన్నాము. సో ఎస్, మరి బడ్డీ సినిమాకి సంబంధించి ఇవాళ మనం ప్రెస్ మీట్ జరుపుకుంటున్నాం కాబట్టి ముందు స్టేజ్ పైకి ఎవరు వస్తే బాగుంటుంది కదా, ఆబ్వియస్గా బడ్డీ వస్తేనే బాగుంటుంది. సో బడ్డీని స్టేజ్ పైకి పిలిస్తే అసలు బడ్డీ వల్ల ఈ సినిమాలో ఏం జరుగుతుంది ఏమిటి కూడా తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి బడ్డీ ఇవాళ మన ఈవెంట్కి వచ్చింది అని నాకు తెలిసింది. సో కెన్ వీ హ్యావ్ బడ్డీ ఆన్ స్టేజ్? బడ్డీ ఎక్కడున్నా సరే స్టేజ్ పైకి రావాలి నువ్వు. ఇంతకీ అసలు బడ్డీ ప్రాబ్లం ఏంటి, లేకపోతే అసలు బడ్డీ ఎవరిపైన యుద్ధం చేయడానికి బయలుదేరింది? అఫ్ కోర్స్ అజ్మల్ గారు ఉంటూ అది యాక్ట్ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.
సో కంగ్రాచులేషన్స్ గోకుల్ గారు, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ పైనే ఉండండి, మనం టీంని కూడా పిలిచేద్దాము. సో ముందుగా ఐ రిక్వెస్ట్ శామ్ ఆంటన్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బడ్డీ, మీడియా ఫోటో. వి హ్యావ్ బిగ్ టికెట్ ఆల్సో, ఒక్కసారి తీసుకురండి స్టేజ్ పైకి. శిరీష్ గారు, బిగ్ టికెట్. సో ఎస్, నేను ఇందాక మెన్షన్ చేసినట్టుగా సింగిల్ స్క్రీన్స్ 99 రూపీస్ టికెట్ ప్రైస్ అండ్ మల్టీప్లెక్సెస్ 125 రూపీస్ ఇస్ ద టికెట్ ప్రైస్. బిగ్ టికెట్ మీద కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. సో అఫోర్డబుల్ ప్రైస్లో ఇంత బెస్ట్ అవుట్పుట్ని మనం థియేటర్స్లో ఎంజాయ్ చేయొచ్చు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఏది టికెట్ కూడానా? ఓకే, ఛానల్స్ కోసం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ముందుగా ఐ థింక్ స్పీచెస్ మాట్లాడదాము, కానీ గోకుల్ గారు ఫస్ట్ టైం కనిపిస్తున్నారు కాబట్టి మనకి టెడ్డీలో బడ్డీలో ఉన్నది ఎవరో తెలిసింది కాబట్టి ఒక్కసారి ఆయన ఎక్స్పీరియన్స్ కూడా కనుక్కుందాం మనం. Hi everyone, I am Teddy Gokul from Tamil Nadu. This buddy is Teddy. Wonderful acting. Teddy's acting is very real and movie very powerful. Children's and families. తమిళ్లో చెప్పండి. எல்லோரும் அழகாக பார்க்கக்கூடிய படம், குழந்தைங்களுக்கு நல்லா பிடிக்கிற படம்னா டெடி. டெடி தமிழில் அதே படின்னு பண்ணியிருக்காங்க, சூப்பராக இருக்குது. ஃபைட்ஸ் அதிகமாக இருக்குது. இந்த கேரக்டர் பண்ணதுக்கு நான் ரொம்ப சந்தோஷப்படுறேன். எனக்காக டைரக்டர், ஹீரோயின் மேம், அலி சார் எல்லோரும் எனக்கு நல்லா சப்போர்ட் பண்ணாங்க. இந்த படத்தில் நடிச்சதுக்கு நான் ரொம்ப சந்தோஷப்பட்டுக்கிறேன். நன்றி. బడ్డీకి లవర్ இருக்கா సినిమాలో? సీక్రెట్. అమ్మో, தெரியல பார்த்துக்குங்க. ఓ సినిమాలో చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ గారు. ఓకే, శామ్ ఆంటన్ గారు డైరెక్టర్ గారు మాట్లాడతారు ఇప్పుడు. సార్ ఐ థింక్ సెంటర్ ఇక్కడికి వస్తే బెటర్ సార్. యా, Hello, welcome all. Thanks for coming. Thank you. I know all of you have been waiting for some time, so really sorry. And movie is releasing on August 2nd, so please support us all. And what to say? I know what a press can do. That I have always felt when my movie 100 released. It released with lots of issues and all. And the way they wrote the film, it ran for 50 days. So we all need your support. So I know how important you guys are for us. So this is my first film here. So please support me as well as my team. And I want to tell something in this press release. So
the movie is done. I've given it to all the cube and everything and all. At last, I believe movie hit, super hit, all these things. People will take care. You guys will take care. But one thing I wanted to say, at last, all my films and this film also, my producer is happy, and I have to ask my team whether they are happy. Very, sir. Very, sir. Very, sir. Sorry. Okay. If this thing is there, I am very happy. You go cool. Very, very happy, sir. Okay. Now he will say all that because I have tortured him and very sorry. Because I've asked him to climb 150 feet and all. So already it's only 2 feet. So 150 feet is very high for him. So, bro, I am very sorry for that. So, everyone, thank you. Please support our film. And, okay, I don't have anything else to say. Thank you. Thank you. వీ విల్ హ్యావ్ టు సే ఆబ్వియస్గా మేము సినిమా చూసి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అని చెప్తాం సార్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రిషా టు ప్లీజ్ స్పీక్. Hello everyone, Andariki Namaskaram. Well, finally, wait is over. We have been waiting for this film since almost a year now. I've been eating Samsar head every month possibly, like, so when the film is releasing. And he used to always just send that smiley emoji with soon. So yeah, the time is here and we are very, very excited. And I'm sure that you're going to love this film and this will be the best time of your, yeah, I'm very nervous as this is my first commercial proper film and also very fortunate and grateful for this film. Yeah. Yeah, done? Yeah. Okay. And Gayatri Bharadwaj will speak now. They say I'm looking like a Kingfisher employee today. That's what they've been saying. Welcome everybody. Thank you so much for being here. I did not come prepared with a speech, but my heart is filled with so much gratitude today because seeing such a turnout, all of you here to support our film and to learn more about Buddy. This film has been made with a lot of love and hard work, and our director, sir, has carried so much with him and the pride with which he's made this film. I know you're all going to enjoy thoroughly. This film is made with love, of course, and it's made for children, for adults, for youngsters, for couples, for individuals, for everybody. So I request and urge all of you to turn out in huge numbers. As you all know, the ticket prices are very, very tempting. To the cinemas near you and enjoy it and have a good time and forget about all your worries and problems. For me, this film is very, very special because Gnanavel sir actually was the first one who ever scouted me for the South cinema. He told me that he wants to work with me for many years before that. So when he came to me for this specific film, I felt very worthy. Like, he thought I was worthy for this film. I felt really grateful. And I hope I've done this character justice. It's a very sweet character which I'm very grateful to have played. And I hope you all enjoy our performance. All the characters in this film have done their job really well. So I know you're going to enjoy this film a lot. And thank you for talking while I'm literally talking to the media in the back. But yeah, I'm just going to wrap this up. Thank you all so much. Thank you. Amazing. Thank you. Thank you so much, Gayatri. So yes, Ali Garu, waiting. అందరికీ నమస్కారం. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులందరికీ. ఈ సినిమా అంటే బాగా కష్టపడింది ఎవరంటే ఈ బడ్డీ. తనకి ఒక హెల్మెట్ పైన వేసేస్తే ఏమి వినిపించదు, ముందు ఏమీ కనిపించదు. అయినా కూడా డైరెక్టర్ గారు తనకి సీన్ చెప్పి ఫస్ట్ ఆయన యాక్ట్ చేసి తర్వాత తనకి చెప్పేవాడు. తను అది వేసుకొని అంటే ఎంత భయంకరమైన ఎండలో తను చేసాడు అంటే షాట్ తీయాలి తొందరగా. ఆ కాస్ట్యూమరు ఆ హెల్మెట్ పెట్టేటప్పుడు లోపల సెట్ చేస్తున్నప్పుడు కన్నుకు తగిలి గోరు ఒక 5 రోజులు కన్ను ఓపెన్ చేయలేకపోయాడు. అయినా కూడా అలా షూటింగ్ చేశాడు. తను అంత కష్టపడ్డాడు గోకుల్. అండ్ అలాగే ఇక డైరెక్టర్ గారి గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి మీ అందరికి తెలుసు. ఇక మా శిరీష్
అలాగే మా హీరోయిన్స్ ఇద్దరు. అండ్ రియల్ లైఫ్లో అమ్మాయి ఫాదరు పైలట్, రియల్ లైఫ్లో పైలట్. అండ్ తర్వాత ఇక అక్కడి నుంచి అమ్మాయి మంచి అంటే ప్రపంచ సుందరిలో ఒక సుందరిగా, యా అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, షీఈ్ ఎ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్. అండ్ డైరెక్టర్ గారు చూసి అమ్మాయిని ఫస్ట్ విచ్ వన్ యూ యాక్టెడ్ దట్ మూవీ, టైగర్ నాగేశ్వరరావు, రవితేజ గారితో చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫిలింలో తను ఎంట్రీ ఇచ్చింది. అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే 3 షోలు వేశారు. ఒకటి వైజాగ్లో, ఒకటి విజయవాడ, 3 హైదరాబాద్లో. రేపు 2వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీనికి స్పెషల్ ఏంటంటే 99 రూపీస్ అండ్ 125 రూపీస్. ఇది ఈ సినిమాతోనే మొదలైంది. సో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసి మనల్ని నమ్ముకొని, సార్ తెలుగు ఆడియన్స్ వెరీ గుడ్ హార్టెడ్, సినిమా బాగుంటే మిమ్మల్ని అలా తీసుకెళ్తారు, డోంట్ వరీ. సో ఫస్ట్ టైం వారు తెలుగులో చేయడం జరిగింది, జ్ఞానవేల్ రాజు గారి నిర్మాతగా గ్రీన్ స్టూడియోస్లో. అండ్ అలాగే మరి వాళ్ళ బ్యానర్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి. అండ్ అలాగే ఫస్ట్ టైం తెలుగు శిరీష్ మీద ఒక అద్భుతమైన కథ అనుకొని వచ్చి యాక్షన్, ఈ సినిమాలో సెంటిమెంట్, లవ్, కామెడీ అన్నీ ఉన్న సినిమా ఇది. సో వచ్చి థియేటర్లో చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు. మేమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని త్రూ అవుట్గా మూవీలో చూసి ఎంజాయ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అల్లు శిరీష్ గారు, ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఆల్రెడీ ప్రీమియర్స్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మేము అందరం చూసాము, దానికి కంగ్రాట్స్. అండ్ వి ఆల్ నో యాక్షన్ జానరా మీకు ఎంత ఇష్టమో. సో ఫైనల్గా బర్త్డే సినిమాలో చేశారు, దానికి కూడా కంగ్రాచులేషన్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనిపిస్తోంది. సో హౌ డూ యూ ఫీల్ టుడే? ప్రతి సినిమాలో మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఈసారి ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు అరే మంజుషా గారు మిస్సింగ్ అనిపించింది. థ్యాంక్స్, ఈవెంట్కి వచ్చి లెవెల్ చేశారు. ఏదో నా సినిమా ఈవెంట్లో మీరు ఉన్నారు కదా, చాలు ఇదే లక్కీ అవ్వమని అనుకుంటా. థ్యాంక్స్. వచ్చిన అందరికీ నమస్కారం అండి. సో అందరు చెప్పినట్టు మేము ఆల్రెడీ ఈ సినిమాకి ఆడియన్స్ ప్రీమియర్స్ చేసాం. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ 3 నగరాల్లో చేసాం. 3 నగరాల్లోనూ నేను ఆడియన్స్తో పాటు కూర్చుని సినిమాని స్టార్ట్ టు ఎండ్ వరకు చూశాను. సో మేము ఏదైతే సినిమా తీస్తున్నప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ నవ్వుతారు, అక్కడ నవ్వుతారు, అక్కడ ఎంజాయ్ చేస్తారు అని ఆశించాము, సేమ్ అలాంటి రిజల్టే వచ్చింది. సో మేము చాలా కాన్ఫిడెంట్గా, చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ చాలాసార్లు ఈ మధ్యన నేను మా ఫ్రెండ్స్ వీళ్ళు కొన్నిసార్లు వేరే బాగా నచ్చిన సినిమాల గురించి ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో స్టోరీస్ పెడుతున్నారు. పెట్టి సినిమా రిలీజ్ అయిన రోజు లేదా తర్వాత రోజు ఫోన్ చేసి యారా బాగా ఎలా ఉంది సినిమా, ఏం చూసావు ఏంటంటే, లేదు భయ్యా చూడలేదు అన్నాడు. ఎందుకు అంటే, లేదు 2వ వారం చూద్దాం అనుకున్నాను. 2వ వారం ఎందుకని, మొదటి వారం టికెట్ ప్రైస్లు మరి కొంచెం ఎక్కువ ఉన్నాయి, అంటే 4-5 వెళ్ళాలి కదా, సో సెకండ్ వీక్ వెళ్తే వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. అంత ఇష్టపడినోడు సినిమా రిలీజ్ ముందు స్టోరీలు పెట్టిన వాళ్ళు మా స్టాఫ్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ సినిమాకి వెళ్ళడానికి కొంచెం జంకుతున్నారు. ఏంటి అని అడిగితే టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కదా భయ, చూసుకుని సెకండ్ వీక్ వెళ్దాం, సెకండ్ వీక్ మళ్ళీ నార్మల్ టికెట్స్ చేస్తున్నారు. సో అలా ఉండొద్దు, ఫ్యామిలీస్ కిడ్స్ని తీసుకుని అందరూ ఈ సినిమాని థియేటర్లో చూడాలని మేము తీసాము. అలాంటప్పుడు టికెట్ ప్రైస్ కూడా మనం రీజనబుల్గా పెట్టాలని నేను ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేశాను. సార్ చాలామంది పిల్లల్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు, పిల్లలప్పుడు 1-2 పిల్లలు ఒంటరిగా రాలేరు, యూత్ లాగా వాళ్ళని తీసుకురావడానికి అడల్ట్స్ రావాలి. సో ఒక ఫ్యామిలీ కదిలి థియేటర్కి రావాలన్నప్పుడు మనం కూడా వాళ్ళకి ఒక అఫోర్డబుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేస్తే, మళ్ళీ ఈచ్ ఏరియాకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూటర్ థియేటర్ ఓనర్తో మాట్లాడి నిజంగా 100-200 థియేటర్ ఓనర్స్తో మాట్లాడి ఈ స్కీమ్ ఓకే చేయించినందుకు నేను ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఫ్యామిలీస్ కూడా ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇట్స్ లైక్ యూనివర్సల్ ఫిల్మ్. మేము అనుకున్నప్పుడు ఓన్లీ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుద్దు అనుకున్నాం, కానీ బట్ థియేటర్లో ప్రివ్యూ షోస్ వేసినప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్. సో మాసెస్ కూడా ఎంత ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా అని నేను అనుకోలేదు. ఓన్లీ ఫ్యామిలీ ఏ సెంటర్ ఫిల్మ్ అనుకున్నా, బట్ ఇట్స్ మోర్ యూనివర్సల్. అది ప్రివ్యూ షోస్ అయ్యాక నాకు అర్థమైంది. సో ఐమ్ షూర్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ శిరీష్ గారు, వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఆలస్యం చేయకుండా మన మీడియా బడ్డీస్ ఉన్నారు ఇక్కడ. సో ఎప్పుడు మీడియా ఫ్రెండ్స్ అంటాను కదా, ఈరోజు అందరు బడ్డీసే మాకు. సో వాళ్ళతోటి ఒక చిన్న క్యూట్ ఇంటరాక్షన్ చేద్దాము రిలేటెడ్ టు బడ్డీ. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ కీప్ యువర్ క్వశ్చన్స్
ఓన్లీ రిలేటెడ్ టు బడ్డీ మూవీ. సో August 2nd మన ముందుకు వస్తుంది కాబట్టి ఈ మూవీ గురించి మాత్రమే మనం ఇంటరాక్ట్ అవుదాం, మాట్లాడదాము. నించుని చెప్పేస్తారా? ఓకే ఓకే, సూపర్. అయితే యా, మూర్తి గారు ప్లీజ్. శిరీష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఇది పిల్లలతో సహా చూడాలని రేట్లు తగ్గించడం చాలా మంచి నిర్ణయం సార్. సో పిల్లలతో చూడదట్టుగా క్లీన్గా ఉంటుందా సినిమా? 100% సార్. UA వచ్చింది, అది కూడా ఎందుకంటే ఏమి బూత్ డబుల్ మీనింగ్ ఏమీ లేవు. చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ లేదో ఆపరేషన్ సీన్ చూపించాలి కాబట్టి అది పెట్టారు అంతే. అది కూడా బ్లర్ చేసాం. పిల్లలతో పేరెంట్స్ నేను మా ఇంట్లో పిల్లలతోనే సినిమా చూద్దాం అనుకున్నాను. బట్ మేము చూసుకుని అన్ని క్లీన్గా ఉన్నాయి అనుకునే చేసామండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అంటే ఇంచుమించు మీ సర్కిల్ వాళ్ళే ఉంటారు. అలానే లేదండి, అన్ని సర్కిల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ని అలా ఎంచుకోలేము, మన సర్కిల్లోనే మన వాళ్ళే అనుకోలేము, ఎందుకంటే మా స్టాఫ్ ఉన్నారు. వాళ్ళే సినిమాని ఎఫర్ట్ చేయలేకపోతుంటే ఈ రోజుల్లో ఇంకా కామన్ మ్యాన్ ఏం ఎఫర్ట్ అవుతాడు? అంటే ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నా ఫిజియోథెరపిస్ట్, నా హెయిర్ స్టైలిస్ట్, వీళ్ళు కూడా నేను ఫ్రెండ్స్ కిందే భావిస్తా. సో అందరూ వర్కింగ్ క్లాస్ అంటాను. సో నేను చెప్పింది నా సర్కిలే కాదు. సో బట్ మీరు ఈ విషయాన్ని సార్, ఇండస్ట్రీ పెద్ద మీ ఫాదర్, అవును అవును, ఆయన తలుచుకుంటే ఇండస్ట్రీలో ఒక డెసిషన్ తీసుకోవచ్చు, తీసుకునే చేయగలరు. నా చిన్న నమ్మకం ఏంటంటే మన బడ్డీ సినిమా తర్వాత చాలా సినిమాలు దీన్ని అడాప్ట్ చేసుకుంటారు, నాకు ఒక చిన్న ఫెయిత్ అయితే ఉంది. అండ్ టికెట్ ప్రైజ్ పెంచేసి ఒక సినిమా లవర్ని ఎక్కువ డబ్బులు సంపాదించేదానికన్నా ఎక్కువ మందిని థియేటర్ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అని నా నమ్మకం. సో నా పర్సనల్ బిలీఫ్, ఈ ఎక్స్పెరిమెంట్ అదే ఈ అటెంప్ట్ మనం అనుకున్నట్టు సక్సెస్ అయితే ఖచ్చితంగా మిగతా ప్రొడ్యూసర్స్, మిగతా డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇది ఫాలో అవుతారు అనుకుంటున్నానండి. సో మీ ఒక బ్రదరు సినిమా ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, థియేటర్స్లో బిజీ ఉన్నారు. ఇంకో బ్రదర్ చెప్పక్కర్లేదు, ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. బట్ మీరు మాత్రం చాలా రేర్గా సినిమాలు చేస్తున్నారు, రేర్గా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య ఎక్కువ బొంబేలో కూడా ఉంటున్నారు వింటున్నారు. అసలు మీ గోల్ ఏంటి అసలు? యాక్చువల్గా మీరేమని అంటే ఓన్లీ ఇందులోనే ఇలా వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీ ఫ్యామిలీకి ఉన్న రకరకాల వేరియస్ బిజినెస్లు ఉన్నాయి, స్టూడియో ఉంది, ఇంకేవో చాలా ఉన్నాయి కదా, వాటిలోకి ఏమైనా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా? ప్లాన్స్ ఉన్నాయి సార్. మనం ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేద్దాం, దాంట్లో చెప్తాను. ఎందుకంటే కొన్ని నా విషయాలు సెంటిమెంట్గా కొన్ని ఏమైనా చెప్తుంటే అది జరగట్లేదు. సో అన్ని అయిపోయాక చెప్తాను. ఎందుకంటే మీరు చాలా ఐడియాస్ ఉండేవి మీకు, చాలా అంటే మీరు చాలా దూరం ఆలోచించి ఇంతకుముందు మ్యాగజైన్ రన్ చేశారు. బడ్డీ గురించి చెప్పండి సార్. కాదు, నేను మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గురించి అడగలేదు, అడగలేదు. మాకేంటంటే సినిమా 2 రోజులు రిలీజ్ ఉంది, సినిమా ప్రమోట్ చేసుకుందాం అని వస్తుంటే మీరు నా ప్రమోషన్ చేస్తున్నారు. నా ప్రమోషన్ ప్యూర్గా మీ గురించే అడుగుతున్నాను నేను, ఇంకేం అడగల. అదే సార్, నా గురించి వద్దు, సినిమా గురించి అడగండి అంట. అదే సినిమా గురించి మీరు ఎందుకు మీ సొంత బ్యానర్లో ఎందుకు సినిమా జరగట్లేదు? పోయిన సినిమా ఊర్వశివరాక్షసు మా బ్యానరే కదా. అది ఎప్పుడు సార్? అది సినిమాలు అన్నప్పుడు టైం పడతాయి సార్. మీరు బట్టి ఇప్పుడు పెద్ద అయిపోయారు కదా. సరే సార్. నెక్స్ట్ Sirish. Yeah. Hi. So I have 2 questions. First question ఏంటంటే మీరు టెడ్డీ నుంచి కొంచెం అడాప్ట్ చేసి బడ్డీగా చేశారు కదా. ఈ మధ్య ఈ నారేటివ్ యూనివర్స్ కాన్సెప్ట్ చాలా ఫేమస్ అవుతుంది. సో టెడ్డీకి బడ్డీకి ఏదైనా ఆర్ దే అ పార్ట్ ఆఫ్ ద సేమ్ నారేటివ్ యూనివర్స్? No, I just took the idea. Okay. I can't tell that also. There's one small idea which I took, and the overall screenplay I changed it. Screenplay and the scenes, everything is totally changed. Only one core idea will be there. So, other than that, cameos లాంటివి ఏమి? లేదు. ఇది ఓకే, పార్ట్ 2 లో పెడదాం. maybe part 2, yes. పార్ట్ 2 లో నారేనాడు. అండ్ ఐ హావ్ అన్ అదర్ క్వశ్చన్. మీరు సేవ్ సినిమా అని రాశారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు థియేటర్ లో ప్రైజెస్ కంటే కూడా ఐ థింక్ ద ఓటీటీ విండో 2 weeks లో 1 week లో వస్తుంది కాబట్టి జనాలు కనిపిస్తుంది అసలు థియేటర్ కి ఎందుకు వెళ్ళాలి అని. సో డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు రిలీజ్ ఇట్ ఆఫ్టర్ ఎ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్? సే లైక్ as usual, this is more of a producer decision, but from our side we have requested them ఒక 50 days gap ఇస్తే బాగుంటుందని చెప్పి. So I'm guessing the OTT platforms and all that will release after 50 days only. రిలీజ్ చేస్తారా 50 days తర్వాత? 50 days తర్వాత చేస్తారు. ఓకే. సిరీస్ గారు నమస్కారం. హాయ్. అయితే మీరు ఆల్రెడీ ప్రీమియర్స్ చేశారు, పబ్లిక్ నుంచి రెస్పాన్స్ చూసారు, అయినా టికెట్ ప్రైస్ ఎందుకు తగ్గించారు? అందరూ చూడాలని, ఎక్కువ మంది చూడాలంటున్నా. ఇప్పుడు ఎక్కువ ప్రైస్ పెట్టడం వల్ల చాలా మంది థియేటర్కి వద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా రావట్లా. వాళ్ళకి నచ్చిన సినిమా, నేను అన్నట్టు వాళ్ళకి నచ్చిన సినిమాలు ముందు వాళ్ళు సాంగ్స్ని, ట్రైలర్ని వాట్సాప్లో స్టోరీస్ కింద పెట్టిన వాళ్ళే సినిమాకి వెళ్ళలేదు. ఎందుకంటే
దర్ సేయింగ్ ఇట్స్ 370 380 ఇలా చెప్తున్నారు హైదరాబాద్లో కొన్నిసార్లు టికెట్స్. దట్స్ నాట్ అఫోర్డబుల్. అదే ఒక 1 వీక్ కాక మళ్ళీ 100-150కి వస్తుంది అని చెప్పి. సో ఐ హ్యావ్ నోటిస్డ్ దట్ సర్టన్ టైమ్స్ ఆడియన్స్ కొందరు ఆగిపోతున్నారు థియేటర్ నుంచి రాకుండా. సో అలా కాకుండా మనం కొంచెం కంట్రోల్ ప్రైజింగ్గా పెట్టి ఎక్కువ మంది థియేటర్కి వచ్చేలా చేద్దాం అని చెప్పి దిస్ ఇస్ అవర్ ట్రయల్. అంటే ఒకవైపు స్కూల్స్ ప్రెసెంట్ రన్ అవుతున్నాయి, మీది చూస్తే పిల్లలు చూసే మూవీలా ఉంది, అంటే ఫ్యామిలీ కూర్చొని చూసే మూవీలాగా. సో వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి స్పెషల్గా ఏమన్నా స్కూల్స్కి వెళ్ళడం అట్లా ప్రమోషన్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తారా? డెఫినెట్గా రిలీజ్ తర్వాత కొన్ని ప్లాన్ చేసాము. ఎందుకంటే ఈ 2 weeks ఇస్ అ నైస్ సీజన్. సో ఐఎమ్ షూర్ వన్స్ ఇట్ ఇస్ దేర్, వన్స్ August 2 రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా అలాంటి ప్రమోషన్స్ ఏవో ప్లాన్ చేస్తామండి. అయితే మీ బ్రదర్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఇప్పుడు. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మీ కాన్సెప్ట్లో నెక్స్ట్ వచ్చే మూవీస్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు? మీ అన్నయ్యకి పోటీగా ఏమన్నా పడతారా? మేము అన్నట్టు ఇందాక సెంటిమెంట్గా ఏమైనా ముందే డిక్లేర్ చేస్తుంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. సో లాక్ అయ్యి కాన్ఫిడెంట్గా ఎస్ ఇప్పుడు నేను వచ్చి మన మీడియా మిత్రులతో షేర్ చేసుకోవచ్చు ఈ విషయం అన్నప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మీకు చెప్పాలి, చెప్తేనే జనానికి వెళ్తుంది. నేను దాచిపెట్టుకున్నంత మాత్రాన అది ఏం యూజ్ లేదన్న. సో ఒకటి లాక్ అయ్యాక ఖచ్చితంగా హ్యాపీలీ ఐ కమ్ అండ్ షేర్. ఆ రోజు మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా ఐ బీ ఏబుల్ టు ఆన్సర్ మోర్ ఫోర్త్ కమింగ్. ఇప్పుడు చెప్పాలా, ఎంత చెప్పాలి, చెప్పకూడదా, ఈ డిలెమాలో ఉండకుండా ఐ వాంట్ షేర్ ఇట్ మోర్ ఓపెన్లీ వెన్ ఐ సీ. ఆల్ ది బెస్ట్. అలీ గారు, సో అలీ గారు సినిమాలో ఉన్నారంటే మిక్స్ ఉంటుంది, యూబై కూడా ఉంటుంది. సో పిల్లలతో ఫ్యామిలీతో చూడాలి అంటున్నారు. మీ డైలాగ్స్ ఎట్లుంటాయి మూవీలో? ఫ్యామిలీ టైప్లే ఉంటాయి. ఓకే, గోకుల్ గారు. గోకుల్ ఉంగుల్ దాకా ఇక్కడ. అచ్చా, తెలుగు. ఓకే, వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ రోల్ ఇన్ దిస్ మూవీ? కథ చెప్పేస్తాడేమో ఏం చెప్పొద్దు. శిరీష్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు బిఫోర్ ద రిలీజ్ 1 day ముందు పెయిడ్ ప్రీమియర్స్ అనేది ట్రెండ్ ఉంది. సో మీరు చాలా రోజుల ముందే ప్రీమియర్ ప్లాన్ చేస్తారు, వైజాగ్లో కానీ విజయవాడలో కానీ. సో ఆ డిసిషన్ ఎవరిది? నేను డైరెక్టర్ అన్ని రోజుల ముందు ఇద్దరు చూసాం సినిమా, చూసి కాన్ఫిడెంట్గా ఉండి ఓకే లెట్స్ స్టార్ట్ షోయింగ్ ద ఆడియన్స్. పెయిడ్ ప్రివ్యూ అనేది 1 day ముందు పెడతారు. 1 day ముందు అనేది ఇట్స్ టూ లేట్. అంటే ఒక మంచి టాక్ ఏమైనా స్ప్రెడ్ అవ్వాలని ఏమైనా చేయాలన్నా అలా కాకుండా ఒక డీసెంట్ సైజ్ థియేటర్స్ ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ని పిలిచి షోస్ స్క్రీన్ చేద్దాం. స్క్రీన్ చేస్తే మనకి ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది అండ్ దెన్ గుడ్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుద్ది అనేది వి టుక్ ఎ డిసిషన్. అండ్ ఈ సినిమాకి సంబంధించి మీరు ఒక ఈవెంట్లో అయాన్ని తీసుకొస్తున్నారు ఫ్యాన్స్ అడిగితే. అవును స్కూల్ ఉంది. సో వాళ్ళ మమ్మీ పర్మిషన్ ఇవ్వలేదు. బట్ ఖచ్చితంగా రిలీజ్ అయ్యాక అట్లీస్ట్ రిలీజ్ వీకెండ్ ఏమైనా ఈవెంట్ ఉంటే మాత్రం తీసుకొస్తాను. స్కూల్ ఉంది కాబట్టి ఇంకా కుడెంట్ గెట్ హిమ్. శిరీష్ గారు సార్ నమస్కారం. హలో అండి. అంటే పిల్లల సినిమాలు యాక్చువల్ చాలా ఇయర్స్ అయిపోయినాయి సినిమాలు చూసి. పిల్లలకి స్పెసిఫిక్ సినిమాలు వచ్చి బాగా గుర్తొచ్చి అంటే ఏవో లిటిల్ సోల్జర్స్ అనేయో కొన్ని సినిమాలు. ఆ మధ్యలో చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పి హైదరాబాద్లో కూడా చేసేవారు. అవునండి. అవి కూడా ఎంట్రీస్ తగ్గిపోతున్నాయంట అలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఫిలిం చిల్డ్రన్ వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా మారిపోతుంది. యాక్షన్ సినిమాలు మార్వెల్ అంటున్నారు, అదంటున్నారు. సో ఒక టైప్లో ఇది అన్కన్వెన్షనల్ ఫిల్మ్. అంటే ఇదివరకు చిల్డ్రన్స్ మీరు అన్నట్టు మా జనరేషన్ మేము చిన్నపిల్లలప్పుడు మేము ఓన్లీ టామ్ అండ్ జెర్రీ, ఈ కార్టూన్స్, ఎక్కువ వైలెన్స్కి యాక్షన్ వీడియో గేమ్స్ ఏం లేవంటున్నా. ఇప్పుడు చిల్డ్రన్ ఫిల్మ్ అంటే మరీ మనం ఫైండింగ్ నిమో మన టైం అప్పుడు సినిమాల్లా పెడుతుంటే వాళ్ళకి నచ్చట్లా. దే హ్యావ్ మెచ్యూర్డ్ ఫాస్టర్. ఈ జనరేషన్ మనకన్నా కొంచెం ఫాస్ట్గా మెచ్యూర్ అయ్యారు. సో అది హెవీ వైలెన్స్, బ్లడ్ షెడ్ లేదంటే ఈ ఫ్యామిలీ ఫ్రెండ్లీ కాని కంటెంట్లోకి వెళ్ళలేం కానీ బట్ వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ లైక్ యంగ్ అడల్ట్స్. వాళ్ళని చిన్నపిల్లలు అంటే మరి వాళ్ళకి ఏం తెలియదు, ప్రపంచం గురించి ఒక అవగాహన లేదు అన్నట్టు కాకుండా వాళ్ళని ఒక యంగ్ అడల్ట్స్గా ట్రీట్ చేద్దామని మైండ్లో పెట్టుకునే ఈ స్క్రీన్ ప్లే రాసాం. సో ఎంత దీంట్లో టెడ్డీ బేర్ దాంతో వచ్చిన ఇంటరాక్షన్, ఫన్, హై కాన్సెప్ట్ ఉందో ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ కానీ థ్రిల్లర్లో ఉన్న లాజిక్స్ కూడా మా ఉత్తి ఎమోషన్ మీద వెళ్ళిపోకుండా ఆ విలన్ థ్రెడ్ మీరు ఎన్ని చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. ఒక ఇంటెలిజెంట్ అడల్ట్కి కనెక్ట్ అయ్యేలాగా ప్లస్ చిల్డ్రన్కి ఎంగేజ్ అయ్యేలాగా మల్టిపుల్ ట్రాక్స్ని అందంగా చుట్టి తీసాడు. సో చిల్డ్రన్ ఫిల్మ్ అని మాత్రాన అంత సాఫ్ట్గా ఏదో రైమ్స్ గేమ్స్ అలా ఉండవండి. అంటే చిల్డ్రన్ అండ్ అడల్ట్ ఎంజాయ్ చేసేలాగా అండ్ లైక్ వి ట్రీటెడ్ దెమ్ లైక్ సీయింగ్ దెమ్ లైక్ ఇంటెలిజెంట్ యంగ్ అడల్ట్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే చిల్డ్రన్కి మీరు అన్నట్టు మన జనరేషన్లో చాలా తక్కువ కంటెంట్ యాక్సెసిబిలిటీ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ చూసినా, నెట్ఫ్లిక్స్ చూసినా, ఎందులో చూసినా చిల్డ్రన్ కంటెంట్ అడల్ట్ కంటెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. అవునండి. సో
వాళ్ళ మీద స్పెషల్గా అట్రాక్ట్ చేయడానికి అక్కడి నుంచి ఫోన్ వదిలే థియేటర్కి రప్పించడానికి ఉన్న యూఎస్పీ ఏంటి? సార్ ఆ టెడ్డీ బేర్ లైఫ్లోకి రావడం అండ్ యాక్షన్ సీక్వెన్సెస్. అట్లీస్ట్ నేను చూసిన చిల్డ్రన్లో ఒక 8-9 దాటాక వాళ్ళకి దేర్ లైకింగ్ అ లాట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఫైట్స్ అంటున్నా. వాళ్ళకి మీరు అన్నట్టు మార్వెల్ సినిమాలు లేకపోతే ఇవాళ వచ్చిన 3D రోల్ ప్లేయింగ్ గేమ్స్ అన్నీ ఆడేసి మామూలుగా ప్లెయిన్గా జస్ట్ హ్యూమర్ ఫన్ మీద చిన్న మెసేజ్ ఫ్యామిలీ బాండింగ్ మీద ఉంటుంటే వాళ్ళకి నచ్చట్లా. దే వాంట్ అ లాట్ ఆఫ్ యాక్షన్. సో ఈ ట్రైలర్లో చూస్తే మీరు టెడ్డీ బేర్ తోటి ఉన్న ఫన్ను ఒక చిన్న ఇంక్విజిటివ్ హై కాన్సెప్ట్ ఉంది, బట్ దాంతోపాటు చాలా యాక్షన్ కూడా ఉందన్నమాట. సో ఐమ్ థింకింగ్ ఐమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ అపీల్ టు అ లాట్ ఆఫ్ యంగ్ ఆడియన్స్. అండ్ మేము వెళ్ళిన స్క్రీనింగ్ చేసిన థియేటర్లో కూడా 8-10 ఏళ్ళ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ 14-15 వరకు బాయ్స్ని కూడా పిలిచామన్నమాట. డిఫరెంట్ ఏజ్ రేంజ్ పిలిచాం. పిల్లలంటే ఓన్లీ ఒక 10 బిలోగా పెట్టుకోవద్దని చెప్పి అందరు ఏజ్ వాళ్ళు పిలిచాం టిల్ 15-16 అక్రాస్ ఏజ్ గ్రూప్స్ అక్రాస్ జెండర్స్. సినిమాకి బాగా నచ్చింది. సినిమా అయిపోయాక 1-on-1 వాళ్ళతో కూర్చుని అడిగి తీసుకున్న వాళ్ళకి ఏం నచ్చింది ఏంటి అని. సో యాక్చువల్గా మేము సినిమా ఆ షోస్ వేసాక యాజ్ అ ఫిల్మ్ మేకర్ వి బోత్ ఆర్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ దట్ ఇట్ విల్ బి అ యూనివర్సల్ ఫిల్మ్ అని. అలీ గారు చెప్పండి సార్. మీరు కానీ శిరీష్ గారు కానీ మీడియా ముందుకు వచ్చేది ఇలాంటి సినిమా ఫంక్షన్లోనే. ఓకే, మిగతా మీ బిజీలో ఉంటారు, షూటింగ్స్లో అంటారు. సో మిమ్మల్ని మేము ఏమైనా అడగాలంటే కనుక ఇలాంటిదే ఛాన్స్. ఇలాంటప్పుడు కూడా సినిమా మీదే అడగండి, ఇంకేమీ అడగద్దు అంటే మా డౌట్లు కావచ్చు, జనాల డౌట్లు కావచ్చు, మీ దగ్గరికి ఎలా తీసుకురావాలి మేము? ఓకే, మీ ఏంటి ఇప్పుడు పాలిటిక్స్ లేటెస్ట్ మీ పొజిషన్ ఏంటి? పాలిటిక్స్ దూరంగా ఉన్నారా, దగ్గరికి వెళ్తారా, ఇంక వెళ్ళరా? చాలా దూరంగా ఉన్నారండి. చాలా దూరంగా ఉంటారా ఇక మీదట? శిరీష్ సార్, థ్యాంక్ యూ. శిరీష్ గారు సార్, ఇటు సార్, ఇక్కడ సార్ నమస్తే. నేను వెంకట్ 10TV సార్. సార్ నా పేరు వెంకట్ 10TV సార్. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే మీ చిన్నప్పుడు ఒక వీడియో చూసా, అంటే చిరంజీవి గారు మొత్తం డ్యాన్స్లో ఎస్ బన్నీ గారు కానీ ఇటు చరణ్ గారు వారికంటే బాగా వేస్తారు మీరు డ్యాన్స్. అది ఇప్పటికీ సోషల్ మీడియా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ సినిమాలో బడ్డీలో మీ డ్యాన్స్ అలాంటి డ్యాన్స్ మేము చూడలేదు. నెక్స్ట్ సినిమాలో ఈ సినిమాలో టెడ్డీకే షో అంతా టెడ్డీ చుట్టూ ఉంటుంది. మేము సపోర్టింగ్ హీరో తప్ప మెయిన్ హీరో టెడ్డీ బేరే. సో టెడ్డీ బేర్ డ్యాన్స్ చేస్తే టెడ్డీ బేర్ ఫైట్ చేస్తుంది. మీరు అన్నట్టు సెకండ్ లీడ్ అనుకోవచ్చు. బట్ నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఫ్యాన్స్ వాళ్ళందరూ ఆశిస్తున్నట్టు మంచి డ్యాన్స్ స్టెప్ అయితే చేస్తాం. ఈ సినిమాకి ఇటు మీ మెగా హీరోస్ కానీ మీ అన్నయ్య బన్నీ గారి సపోర్ట్ ఏ విధంగా ఉంది? వాళ్ళైతే మారల్ సపోర్ట్ అయితే ఉంది. కలుసుకున్నప్పుడు అయితే ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది, ట్రైలర్ చూసాం బాగుంది అని చెప్తారు. సో వాళ్ళ మారల్ సపోర్ట్ ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. సినిమాలో రెడ్డి ఇది జై బాలయ్య అంటుంది బాలకృష్ణ ఒకటి, అది అంటే ఇంకా ఏరే స్టార్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అన్నయ్య డైలాగ్ సినిమాలో ఉన్నాయి, మీరు చూడాలి. కుప్పలు అంటే ఎవరిది? అంటే చరణ్ గారిదా ఇటు బాలయ్య? టెడ్డీ సినిమా ఫ్యాన్, ఆల్ హీరోస్ ఫ్యాన్. అది మీరు అందుకే మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. ప్రస్తుతానికి తగ్గేదేలా చూసాము, టైటిల్ స్టార్టింగ్ నుంచి మీకు అది అర్థం. సినిమా కథ టైటిల్స్ నుంచి అది సినిమా ఫ్యాన్ అని చూపించాం అందరికి. నెక్స్ట్ అలీ గారు సార్, మీరు మెగా ఫ్యామిలీలో ఎంతోమంది హీరోలతో చేశారు కదా, ఇప్పుడు అల్లు శిరీష్ గారితో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుందండి? చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. ఎందుకంటే తను ఒక స్టార్ సన్ అని, మా అన్న పెద్ద స్టార్ అని ఎప్పుడు ఆ ఫీలింగ్ చూపించాడు. తను యాక్టర్గా వచ్చి కూర్చొని ఈ సీన్ ఎలా చేద్దాం అని తను కూర్చొని అనుకొని అప్పుడు రిహార్సల్ చేసి తర్వాత టేక్కి వెళ్తాం. సో తను కూడా ఒక టెక్నీషియన్లా ఉంటాడు తప్ప తను ఎప్పుడు కూడా ఒక నేను హీరోని అని ఎప్పుడు అది చూడలా రాదు. ఎందుకంటే వాళ్ళ ఫాదరు అటెండ్ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళ తాతగారి కాడి నుంచి. సో అందరూ చాలా హంబుల్గా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అండ్ ఇది మా సెకండ్ కాంబినేషన్, శ్రీరస్తు శుభమస్తు అండ్ నెక్స్ట్ బడ్డీ. శిరీష్ గారు, ఇందులో టెడ్డీ బేర్ హీరోలు అంటున్నారు కదా, మీరు సెకండ్ హీరో అంటున్నారు కదా, మరి ఇద్దరు హీరోయిన్స్ ఎందుకండి మీకు? ఇద్దరు హీరోయిన్స్ ఎందుకు? అవును, ఒక హీరోకి నాకు, ఒక హీరోకి హీరోయిన్, రెండో హీరోకి నేను చెప్పరా సార్? వద్దు సార్, వద్దు సార్, వద్దు మన ఫ్యామిలీ సినిమా అన్నాం. ఫ్యామిలీ సినిమానే, ఫ్యామిలీ గురించే చెప్తాను. ఒక అమ్మాయి పైలట్, ఒక అమ్మాయి వైలెంట్ కాదు ఎయిర్ హోస్టల్. మనకి ఏదైనా కావాలంటే తీసుకొచ్చి ఇస్తారు కదా. అంటే పైలట్ మీరు ఉన్నారు కదా సార్ ఆయన సపోర్ట్గా? నేను సీనియర్ పైలట్. ఓకే, విషయాలు. Ali garu, this is Chendu, anchor from Filmy Looks.
సో చిన్నప్పటి నుంచి మీరు యాక్ట్ చేస్తున్నారు చాలా సినిమాలు, అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు ప్రతి సినిమాలో ఆలీ గారు ఉండేవారు. బట్ ఈ మధ్య చూసుకుంటే కొంచెం గ్యాప్ వచ్చిందా, మీరు ఇచ్చారా? అంటే మీకు తగిన క్యారెక్టర్స్ రాకేమన్నా గ్యాప్ తీసుకున్నారా? జనరల్గా మాకు తగ్గట్టు క్యారెక్టర్లు వస్తేనే మేము చేస్తాం. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు షూటింగ్ అని తీసుకెళ్ళిపోయి ఆ సినిమా కంటెంట్ ఏంటో మాకు తెలియదు, చేసామనుకోండి ఇదేంటిది ఆలీ గారు ఇలా చేశారు అని ఆ బ్యాడ్ నాకు ఎందుకని నేను కథ, డైరెక్టరు, హీరో, దాంట్లో నా పాత్ర వింటాను, నా స్టైల్లో నేను చేసుకుంటూ వెళ్తాను. డన్. శిరీష్ గారు సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్. హాయ్ హాయ్ హాయ్. సో బేసిక్గా ఫ్యామిలీలో అందరూ హీరోస్ ఉన్నారంటే ఆడియన్స్తో పాటు ఫ్యాన్స్ కూడా వీళ్ళందరూ కలిసి ఎప్పుడు యాక్ట్ చేస్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సో అల్లు అరవింద్ గారు కూడా అప్పుడెప్పుడో చంటబ్బాయిలో చేశారు. అండ్ ఆయన, మీరు అండ్ అల్లు అర్జున్ గారు, అయాన్ గారు నలుగురు కలిసి ఎప్పుడైనా యాక్ట్ చేయాలి అన్న డిస్కషన్ ఎప్పుడైనా వచ్చిందా? మీకు ఎప్పుడైనా మైండ్లో ఉందా సార్? అలాంటి డిస్కషన్ మా ఇంట్లో అయితే ఏం రాలేదు యాజ్ ఆఫ్ నౌ. పిల్లలు వాళ్ళు స్కూల్ చదువుకుని వాళ్ళు 16-17 ఇయర్స్ వచ్చాక వాళ్ళు ఏం కావాలో డిసైడ్ చేసుకున్నాక అప్పుడు ఈ డిస్కషన్ పెట్టుకుందాం. బట్ టిల్ దెన్ వీ వాంట్ టు, ఇంట్లో ఉన్న పిల్లలందరికీ వీ వాంట్ దెమ్ టు హ్యావ్ అ వెరీ నార్మల్ చైల్డ్హుడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జస్ట్ లాస్ట్ 2 క్వశ్చన్స్ తీసుకుందాం. హాయ్ హాయ్ హాయ్. చాలా రోజులైంది ఊర్వశివ రాక్షస తర్వాత ఇంత గ్యాప్ వచ్చింది కదా, సో మంచి సినిమాతో వస్తున్నారు అంటే పిల్లలందరూ చూసారు. సోర్స్ ఫ్రమ్ బుక్ మై షో ఏఎంబిలో 250 రూపీస్ ఉంది టికెట్. సో ఇది ప్రూఫ్. ఓకే, మీరు అన్నారు కదా 125 అని. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్, మీకే పుష్ప లాంటి సినిమా పడితే ఇలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు బయట. దానికి ప్రొడక్షన్ హౌస్లు చాలా దూరం ఉంటున్నాయి. దానివల్ల ఆడియన్స్ అనేది గ్రాప్ తగ్గిపోతుంది. ఈ పైరసీలో చూడటానికి బాగా అలవాటు పడిపోతున్నారు. మీరు తీసుకునే డెసిషన్ రిమైనింగ్ వాళ్ళు తీసుకోపోవడానికి రీజన్ మీరేమనుకుంటున్నారు? అందరూ ఒక సిస్టమ్ వర్కౌట్ అవుతుందంటే మనం ఎందుకు దానికి వెళ్ళడం, ఎందుకు ఎదురెళ్ళేది కొత్త ట్రై చేయడం, రిస్క్ అవ్వచ్చేమో, బ్యాక్ ఫైర్ అవ్వచ్చేమో, అదే మనం రెగ్యులర్ టికెట్లే పెట్టుకుంటే మనకి ఇంకా ఎక్కువ వచ్చేదేమో అన్న ఫీలింగ్ ఉండొచ్చు. ఎవరో ఒకళ్ళు ఒక ముందడుగు తీసుకుని దానికి అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ ట్రై చేస్తేనే దాని నుంచి రిజల్ట్ వస్తుంది. సో ఆ ఇనిషియేటివ్ నేను తీసుకుందాం అనుకున్నా, వర్కౌట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. మీలానే అందరూ అన్ని ప్రొడక్షన్స్ అండ్ హీరోలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా ఆడియన్స్ తరపున ఆ డిసిషన్ వాళ్ళు తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన అన్ని ఇండస్ట్రీస్లోనూ మోస్ట్ సినిమా క్రేజీ ఆడియన్స్ అంటే మన తెలుగు వాళ్ళే. హిందీ 90 కోట్ల మంది మాట్లాడతారు, కానీ థియేటర్కి వచ్చేది మళ్ళీ 3-4 కోట్ల మంది. తెలుగు 10 కోట్ల మందే ఉన్నాం, కానీ 3 కోట్ల మంది థియేటర్కి వచ్చి వస్తున్నాం. అది ఎందుకంటే ఇప్పటికి కూడా మన సింగిల్ స్క్రీన్స్, మన టికెట్ ప్రైసింగ్ వెరీ అఫోర్డబుల్ కంపేర్ టు హిందీ ఫిల్మ్స్. సో మనం కిల్లింగ్ ద గోల్డెన్ గూస్ అంటారు, అలా చేయకుండా టికెట్ ప్రైస్ అఫోర్డబుల్గా పెడితే సినిమా యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎక్కువగా థియేటర్కి వస్తారని ఆశిస్తున్నాను. సో ఐ హోప్ ఈ సినిమా ద్వారా లేదా ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ద్వారా ఇండస్ట్రీ అందరూ తెలుసుకుని ఈ ట్రెండ్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. హాయ్ శిరీష్ గారు. హాయ్ శిరీష్ గారు. సార్ హాయ్ సార్, కంగ్రాట్స్ సార్. హాయ్. యూ లుకింగ్ సో క్యూట్. సో యాక్చువల్లీ నా క్వశ్చన్ వచ్చేసి సార్ మీరు హాట్ అంటే సార్. సో నా క్వశ్చన్ వచ్చేసి మీరు గౌరవ్ మూవీ నుంచి నేను మీకు మీ మూవీస్ కాంటెంట్కి పెద్ద ఫ్యాన్ని. ద పాయింట్ యూ వాంట్ టు షో టు ద ఆడియన్స్. బడ్డీలో అలాంటి పాయింట్ ఏముంది? అలాగా టేక్ అవేలా ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు గౌరవంలో ఆనర్ కిల్లింగ్ గురించి, కొత్త జంట సెల్ఫిష్నెస్, అలాగా ఏబిసిడి ఓర్ అరగెంట్ అప్బ్రింగింగ్ అలా ఏదో పెట్టుకున్నాను. దీంట్లో అలాగ ఒక కోర్ మెసేజ్ అంటూ ఏం లేదు, బట్ ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అన్న, హై కాన్సెప్ట్. ఇప్పుడు ఒక క్షణంలో మెసేజ్ అంటే మెసేజ్ ఏం లేదు, ఇట్స్ హై కాన్సెప్ట్. అలాగే ఇది కూడా ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ తప్ప దీంట్లో మెసేజ్ అంటూ ఏం లేదు సార్. నేను వన్ ఆఫ్ ద క్రూ మెంబర్స్ ది ఇంటర్వ్యూ తీసుకున్నాను అండ్ దే టోల్డ్ మీ ఇన్సైడ్ థింగ్ దట్ యూ హ్యావ్ అమేజింగ్ ప్రొడక్షన్ స్కిల్స్ లైక్ యువర్ ఫాదర్. సో మీరు ప్రొడక్షన్లో కాకుండా ఇంత అందంగా ఉన్నందుకు హీరో అయ్యారా, లేదంటే ఆర్ యూ హ్యావ్ పియర్ ప్రెషర్ టు బికమ్ యాక్టర్ ఆర్ No, I enjoy both. There is producer కొడుకుగా ఉండి I enjoy production also, and మా తాతగారు యాక్టర్ అండ్ మా ఫ్యామిలీలో అందరూ యాక్టర్స్ అండ్ అన్నయ్య యాక్టర్స్. ఐ గ్రో అప్ ఇన్ దట్ ఎన్వైరన్మెంట్. సో ఇది తీసుకున్నాను. సో ఐ హోప్ టు బ్యాలెన్స్ బోత్. అండ్ నా ఓన్ సినిమా ఇప్పుడు వేరే బ్యానర్లో పని చేసినా కూడా నేను ఒక ప్రొడ్యూసర్స్ అన్ని మనీ వేస్ట్ అవుతుండగా లేదా రిసోర్స్ ఏమైనా వేస్ట్ అవుతుండగా ఎందుకో నాకు తెలియదు, నాకు నచ్చదు. మా డాడీ డబ్బులు వేస్ట్ అవుతుందంటే ఫీల్ అవుతా.
సో అది నేను ఏదైనా అలా వేస్ట్ అవుతున్నప్పుడు నేను చూస్తూ కూర్చును. ఐ కైండ్ ఆఫ్ స్టెప్ ఇన్ అండ్ ట్రై టు డూ సంథింగ్ విచ్ మేక్స్ ఇట్ ప్రొడక్షన్ ఫ్రెండ్లీ అన్న. సో దట్ ఈస్ మై నేచర్. యు నో when things are going, no, normally our producer doesn't come to the set, he trusts us and leaves us. And when if one half an hour also extends, he's the first person to ask, why bro, we'll finish stuff, no, everything is in budget, no, he's the one who's asking. So శిరీష్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. కంగ్రాట్స్ సార్, ఫస్ట్ టైం పిల్లల కోసం ఒక మంచి మూవీ అందించారు. కంగ్రాట్స్ సార్. అరవింద్ గారు 100 మంది అరవింద్ గారు ఈజ్ ఈక్వల్ టు అల్లు శిరీష్ గారు. నాకు తెలిసి అంత షార్ప్గా ఉంటుంది మైండ్, కానీ లైక్ మూవీస్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో అదర్ థింగ్స్ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ శిరీష్ గారిని మోసం చేయలేరు అనేది కూడా ఒక అంతే సార్. సార్ మీకు చిన్నతనంలో చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా చాలా మంది స్టార్స్తో చిన్నప్పుడు మీరు ఆడుకోవడం వెళ్ళడం, బన్నీ గారు అవ్వచ్చు, వరుణ్ గారు అవ్వచ్చు, మీ బెస్ట్ బర్త్డే అంటే ఎవరంటారు సార్? నేను మా బెస్ట్ బడ్డీ అంటే మా అన్నయ్య అండి. చిన్నప్పటి నుంచి మేము ఇంట్లో కలిసి పెరిగాము. దో 5 years డిఫరెన్స్ ఉన్నా మా డాడీ ఎక్కువ చిన్నప్పటి నుంచి మా డాడీ సినిమాలు తీస్తూ హైదరాబాద్లో ఉండేవారు. సో ఎవ్రీ 10 days 15 daysకి మమ్మల్ని వచ్చి కలిసేవారు. సో ఆ పెద్ద ఇంట్లో మా మమ్మీ కాకుండా నేను కలిసి ఒక 10 years అండ్ ఇద్దరు సేమ్ రూమ్లో కూడా కలిసి పెరిగా ఉంటున్నాను. సో లిటరలీ 8-9 years ఒకటే రూమ్. సో రూమ్మేట్స్, బ్రదర్స్, బడీస్. ఇవాళ కూడా లైఫ్లో నేను మా డాడీ తోటి, బెస్ట్ ఫ్రెండ్ తోటి, గర్ల్ ఫ్రెండ్ తోటి ఏమి షేర్ చేసుకోలేని విషయం మా అన్నయ్యతో చెప్పగలను. సో ఐ థింక్ ఈజ్ మై బడీ. సార్, చిరంజీవి గారిలో, అరవింద్ గారిలో, పవన్ కళ్యాణ్ గారిలో మీరు నేర్చుకునేది ఏంటంటే ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకునేది మెంటల్ స్ట్రెంగ్త్. ఆయన ఇక్కడ మైండ్లో ఉన్నంత స్ట్రాంగ్ ఎవరు ఉండరండి. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ ఐవ్ సీన్. చిరంజీవి గారితో అన్లిమిటెడ్ పాజిటివిటీ. ఎంత మీరు ఒక కళ్యాణ్ గారు ఒక ఫంక్షన్లో చెప్పారు, చిరంజీవి గారు మీరు ఎంత ద్వేషించినా ఆయన తిరిగి మీకు ప్రేమే తిరిగి ఇస్తారని చెప్పి. సో దట్ పాజిటివిటీ అండ్ హంబుల్ నేచర్ అనేది నాకు చిరంజీవి గారి గురించి ఇష్టం. మా డాడీ అంటే హీస్ లైక్ అ రోబోట్. మీరు అన్నట్టు 100 సిరీసెస్ వోంట్ మ్యాచ్ అరవింద్ గారు అంటున్నా. ఆయన పొద్దున్న లేస్తే టీ తాగే టైం నుంచి నైట్ పడుకునే వరకు షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ ఫాలో అయ్యి ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్, హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్రెండ్స్కి ప్రాబ్లం ఏమైనా వచ్చినా కూడా వాళ్ళకైనా ఒంట్లో పోకపోయినా వాళ్ళని తీసుకెళ్ళడం, లేకపోతే చుట్టాలు ఏదో ఇంట్లో పెళ్లి జరుగుతుంది అక్కడ నుండి ఆయన ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్, ఆయన ఆంటర్ప్రినర్, ఎందుకంటే థియేటర్స్ ఆయన ఉన్నాయి అనమాట. అవన్నీ ఏ ఒక్కటి మిస్ కాకుండా ఇక్కడ నేను ఫాదర్గా 70 ఇస్తా, ప్రొడ్యూసర్గా 100 ఇస్తాను కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో 100 ఇచ్చుకుంటూ వస్తారు. సో అంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ 50, లైఫ్ 50, పర్సనల్ లైఫ్ 50, వర్క్ 50 అని. బట్ మా డాడీ నాకు చెప్పింది అంటే అది హై పర్ఫార్మర్కి సెట్ అవుతుంది. యూ హ్యావ్ టు హిట్ 100 ఆన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అని. సో ఐ టేక్ దట్ ఫ్రమ్ మై ఫాదర్. ఈ సక్సెస్ మీట్కి పవన్ గారు కానీ లేదా అర్జున్ కానీ ఎవరైనా ఒకరు తీసుకొస్తారా? ఫ్యాన్స్ మాత్రం ఎవరైనా ఒకరు చూడాలనుకుంటున్నారు. ఆయన అడుగుతాను, ఆయన వస్తే తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా బడీస్ అందరికీ కూడా ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అల్లు శిరీష్ గారు, అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. సో August 2nd మార్క్ ద డేట్. ఫ్యామిలీస్, పిల్లలందరితో పాటు కలిసి థియేటర్స్కి వెళ్ళి మూవీని ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. గ్రాండ్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.